మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సాంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని ఆదర్శ వ్యవసాయం చేయాలి. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే మైక్రో ఇరిగేషన్. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను ఓసారి పరిశీలిద్దాం. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి పంటలకు వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి. ఏ పైరు నుండైనా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురి కాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అంతేకాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారానే వీలు కలుగుతుంది. ఈ పద్ధతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బిందు సేద్యం కాగా మరోటి తుంపర సేద్యం. ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చి డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కాని, నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీటిని ప్రెషర్తో పైప్ లైన్ల ద్వారా సరఫరా చెయ్యాలి. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగం సంప్రదాయ పద్ధతిలో 30 నుంచి 40% ఉంటుంది. తుంపర పద్ధతిలో అయితే 55 నుంచి 70% ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే 90 నుంచి 95% వరకు నీటి వినియోగం ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతిలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఉపరితల డ్రిప్. ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు, వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు వాడుతుంటారు. నేల దిగువన అమర్చబడే డ్రిప్ ను ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, పూల మొక్కల్లో వాడుతుంటారు. మైక్రో స్ప్రింక్లర్ పద్ధతిని ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకు వాడుతుంటారు. డ్రిప్ పద్ధతి వల్ల 21 నుంచి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను అందించడం వలన మొక్కలు ఏపుగా పెరిగి 15 నుంచి 150% అధిక దిగుబడులు వచ్చే అవకాశముంది. ప్రతి చెట్టుకు నీరు సమానంగా అందడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడుస్తుంది. దీంతో 30 నుంచి 45% విద్యుత్ ఆదా అవుతుంది. పోషక పదార్థాలను ఫర్టిగేషన్ ద్వారా అందిస్తే నేరుగా మొక్కల వేళ్లకు అందుతుంది. దీంతో దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతాయి. స్ప్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమిపైన విరజిమ్మడం జరుగుతుంది. ఈ విధానంలో పైపుల్లో ప్రవహింపజేసినప్పుడు ఈ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపై పడుతుంది. స్ప్రింక్లర్లను 3 విధాలుగా అమర్చుకోవచ్చు. శాశ్వతంగా భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవచ్చు. రెండో పద్ధతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకునిపోయి అమర్చుకోవడానికి వీలుంటుంది. సంప్రదాయ నీటిపారుదల విధానం మాదిరిగా కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరం లేదు. దీంతో పంట, భూమిని నష్టపోకుండా పొలం మొత్తం సాగు చేయవచ్చు. కాల్వల ద్వారా సాగునీరు పారించినప్పుడు 35% వృధా అవుతుంది. ఈ పద్ధతిలో అలాంటి నష్టం జరగదు. అవసరమైనంత లోతుకు మాత్రమే నీటిని ఇవ్వవచ్చు. 5 నుంచి 20% నాణ్యమైన అధిక దిగుబడిని తీయవచ్చు. ఎకరా పొలంలో స్ప్రింక్లర్లను అమర్చేందుకు 16,000 నుంచి 18,500 వరకు ఖర్చవుతుంది. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవచ్చు. అంతేకాకుండా యూరియా, డిఏపి వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకుని వృథాను అరికట్టవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చు.